ఏవయ్యా అవేం మాటలు? ఆ అమాయకురాలు పట్టుకొని అన్నేసి మాటలన్నాక నీకు నోరెలా వచ్చింది? మీకు దీని గురించి తెలియదండి. ఇంట్లోకి రాగానే ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్, డ్రమ్ము గట్రా ఈ వస్తువులు ఎందుకు ఎలిగింది అనుకుంటున్నారు? ఎందుకు? నన్ను ముక్కలుగా కోసి వాటిలో దాయడానికి. నిన్నెందుకు ముక్కలుగా కోస్తది? అధ్యక్ష, ఇప్పుడు ఇదే ట్రెండ్. ప్రేమించిన విషయం ఇంట్లో చెప్పరు, కానీ ఇష్టం లేకుండా పెళ్లి చేసుకుంటారు. పెళ్లి అయ్యాక మొగుడిని నరికి ఏ ఫ్రిడ్జ్ లోనో, వాషింగ్ మిషన్ లోనో, డ్రమ్ములోనో నీట్ గా ప్యాక్ చేస్తారో, తర్వాత పైకి పార్సల్ చేస్తారు. లేదనుకో ఏ రైస్ కుక్కర్ లోనో ఉడికిస్తారు. అందుకే ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్, డ్రమ్ములు, ప్లాస్టిక్ డబ్బాలు, స్టీల్ డబ్బాలు, సూట్ కేసులు వంటి స్పేస్ ఉన్న వస్తువులు నా ఇంట్లో నాట్ అలౌడ్ అధ్యక్ష. పాయింటే. మరి గ్యాస్ సిలిండర్ ఎందుకు వద్దన్నావు? గ్యాస్ అయిపోయాక సిలిండర్ ఖాళీ అవుద్ది అధ్యక్ష, మీరు గమనించాలి. అది సరే, మరి ఫోన్ ఎందుకు ఇవ్వలేదు? ఇది రోజు ప్రియుడికి ఫోన్ చేసి నన్ను ఎలా మర్డర్ చేయాలని స్కెచ్లు వేస్తా ఉంటది అధ్యక్ష. అందుకే దీనికి ఫోన్ ఇవ్వలేదు. సరే, మగ పని మనిషి ఎందుకు వద్దన్నావు? అధ్యక్ష, ఇది దాని ప్రియుడిని పని మనిషిగా పెట్టాలని ప్లాన్ చేసింది. అమ్మా, ఇదే మాయరోగం నీకు. మరి ఆడ పరిమర్శలు ఎందుకు వద్దన్నావు? దీన్ని ప్రియుడు ఫ్రెండ్ అయ్యి ఉంటదని భయం అధ్యక్ష. ఇక ఆఖరి ప్రయత్నంగా నిన్ను కొండపైకి తీసుకెళ్ళమంది. తెలివైనడు కాబట్టి తీసుకెళ్ళన్నాం, అంతేనా? అంతే అధ్యక్ష. ప్రియుడి కోసం నన్ను కొండపై నుంచి తోసేస్తుందేమోనని తీసుకెళ్లేదు. ఏమే గురువింద్ గింజ, ఇన్ని మర్డర్ అటెంప్ట్లు చేసి తప్పంతా మీ ఆయనమే తోసేస్తావా? నిన్ను సభ నుంచి సస్పెండ్ చేస్తున్నాను పో. నేను సత్యపడి చేస్తావా? చెవట ఎదవా, మీరిద్దరు పురుగులు పడి చేస్తారు. పెళ్ళే నాడితే ప్రియుడితో కలిసి ఉండడానికి ఆ మాత్రం భర్తను చంపే స్వాతంత్రం కూడా లేదా అండి? చిచ్చి, మీరు నాశనం అయిపోతారు. అమ్మా, నా సత్తుపండు నా ఆటలో అట్టుపండు చేద్దామని చూసింది చమత్కారి. దీనికి జైలే గతి. జైల్లో పెట్టించేస్తాను దీన్ని.